Hey guys, welcome back to my channel. Today's recipe బీనిస్కాయ గుడ్డు. బీన్స్ ఎవరైతే తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా గుడ్డు ఎగ్ యాడ్ చేసి కుక్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. మా బాబుకి అసలు వెజిటేబుల్స్ అలవాటే లేదు తినడము. ఎప్పుడు చేసినా కానీ బాక్స్ ఇంటికి తెచ్చేవాడు. సో ఎలా అలవాటు చేయాలని చెప్పేసి ఏ కర్రీ వండినా దాంట్లో ఎగ్ యాడ్ చేసి పెడితే వాడు బాక్స్ ఫినిష్ చేసుకొని వస్తాడు. సో అలాంటి రెసిపీ బీనీస్ విత్ ఎగ్. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆన్ ది స్క్రీన్. హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. అండ్ కమింగ్ టు ది ప్రాసెస్, ముందుగా ప్యాన్ పెట్టేసుకునేసి ఆయిల్ పోసి ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్ అండ్ ఆనియన్స్ ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అవి మంచిగా వేగనివ్వాలి. ఒక 3 to 4 minutes వరకు లో ఫ్లేమ్లో. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1 minute తర్వాత ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొనేసి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. సో మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో బీన్స్. ఇక్కడ ఐఎమ్ యాడింగ్ సమ్ వాటర్. నార్మల్గా అయితే నేను కుక్కర్లో చేస్తాను, క్విక్గా అయిపోతుందని. ఇది యాక్చువల్లీ ఎగ్ వేసి చేస్తున్నాను కదా, ప్యాన్లో చేస్తున్నాను అందుకనేసి. సో వాటర్ యాడ్ చేసినాక మళ్ళీ మంచి మిక్స్ చేసేసుకొని క్లోజ్ ది లిడ్ అండ్ కుక్ ఇట్ ఫర్ 5 more minutes. అండ్ ఆఫ్టర్ 5 minutes చూడండి, ఆల్మోస్ట్ ఒక 60 to 70% వరకు ఉడికిపోయింది. సో అగైన్ ఐఎమ్ క్లోజింగ్ ది లిడ్ అండ్ మూత పైన నేను కొన్ని వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది అండ్ అడగంటకుండా కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ 2 more minutes చూడండి మొత్తం ఉడికిపోయింది. మిక్స్ ఇట్ వెల్. అండ్ ఇక్కడ తగినంత కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2-3 minutes కుక్ చేసుకోండి. ఆఫ్టర్ యాడింగ్ ది మిర్చి పౌడర్, మిక్స్ ఇట్ వెల్ అండ్ క్లోజ్ ది లిడ్ అండ్ కుక్ ఇట్ ఫర్ 3 more minutes. సో ఇక్కడ నాకు కారం సరిపోలేదు అనిపించింది, ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కారం. ఇక్కడ కారం యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 3-4 minutes కుక్ కానివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 3 eggs బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, కారం మంచిగా బీన్స్కి పట్టింది. ఆ తర్వాత ఎగ్స్ పగలగొట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes వదిలేసేయండి. ఆఫ్టర్ 5 minutes వెన్ యూ ఓపెన్ ది లిడ్, చూడండి ఇట్స్ ఆల్మోస్ట్ కుక్డ్ అనమాట. నేను టర్న్ చేస్తున్నాను మళ్ళీ ఆ ఎగ్స్ అన్నిటినీ స్లోగా చేసి మళ్ళీ అగైన్ ఐ క్లోజ్ ది లిడ్ అండ్ ఐ కుక్డ్ ఇట్ ది అదర్ సైడ్ ఆల్సో ఫర్ few more minutes. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇట్ డీటాక్సిఫైస్ ది కిడ్నీస్, ఇంకా గుడ్ ఫర్ ది స్కిన్ ఆల్సో. ఇంకా మన రెస్పిరేటరీ ఇష్యూస్ ఏవైనా ఉంటే, ఇంకా మన హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్. సో వెయిట్ లాస్కి కూడా ఇట్ హెల్ప్స్. కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొనేసి ఒక 2 minutes వితౌట్ క్లోజింగ్ ది లిడ్ స్టవ్ పైనే ఉంచేసేయండి. అండ్ దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ బీన్స్ విత్ ఎగ్ కర్రీ. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching guys.